నమస్తే, నేను మీ శ్రీధర్ ఈవింగ్స్ నుంచి. చాలామంది పేరెంట్స్కి కన్ఫ్యూజన్ ఏంటంటే వాళ్ళ పిల్లల్ని డాక్టర్ చదివించడానికి ఏ కంట్రీకి పంపించాలి, ఏ కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. కంట్రీని సెలెక్ట్ చేసుకునే విషయంలో కన్ఫ్యూజన్స్ చాలా పేరెంట్స్ ఫేస్ చేస్తున్నారు. ఈ కన్ఫ్యూజన్స్ ఎందుకు క్రియేట్ అవుతున్నాయి అంటే, ఒక కంట్రీ డీల్ చేసేవాళ్ళు ఆ కంట్రీలో ఉన్న పాలసీస్ గురించి, ఇంకొక కంట్రీ వాళ్ళు ఇంకో కంట్రీలో ఉన్న పాలసీస్ గురించి, ఇలాగా రకరకాల కన్సల్టెన్సీస్ నుంచి, ఏజెంట్స్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అనేది ప్రాపర్గా రావటం జరగకపోవటం వల్ల చాలామంది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఎవరైతే ఎంబీబీఎస్ చదవాలి అని అనుకుంటున్నారో ఈ కన్ఫ్యూజన్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో ముందుగా మీరు ఒక కంట్రీని సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే ఆ కంట్రీ ఎన్ఎంసి నార్మ్స్ ప్రకారంగా అక్కడ ఉన్న మెడికల్ పాలసీస్ అనేది ఎలా సాటిస్ఫై అవుతున్నాయి అంటే, మనకి ఎన్ఎంసి అడుగుతున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, అక్కడ ఉన్న మెడికల్ పాలసీస్ ఏంటి. కారణం ఏంటంటే ప్రతి కంట్రీలో వాళ్ళ కంట్రీ సిటిజన్స్కి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన డాక్టర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళకి సంబంధించినవి ఉంటాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా మనము అక్కడ చదువుకోవాలి అన్నప్పుడు మనకి ఫేస్ చేసే ఇబ్బందులు ఏంటి, వాటిని ఎలా అధిగమించాలి. సో ముందుగా ఎన్ఎంసి నార్మ్స్ గురించి మనం ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాము. మళ్ళీ ఒక్కసారి ఇన్ షార్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎన్ఎంసి 18 నవంబర్ 2021 నేషనల్ మెడికల్ కమిషన్ రిలీజ్ చేసిన ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ లైసెన్షియేట్ రెగ్యులేషన్స్ 2021 డాక్యుమెంట్ ప్రకారంగా మనము అబ్రాడ్లో ఎంబీబీఎస్ అనేది చదువుకొని రావాలి. ఈ డేట్ ఏదైతే ఇప్పుడు చెప్పానో 18 నవంబర్ 2021, దీనికి ముందు అడ్మిషన్ తీసుకొని చదువుకొని వచ్చిన వాళ్ళకి ఈ రూల్స్ అనేది వర్తించవు. ఈ డేట్ 18 నవంబర్ 2021 తర్వాత ఎవరైతే అడ్మిషన్స్ తీసుకుంటున్నారో ఇతర దేశాల్లో వాళ్ళకి మాత్రమే ఈ రూల్స్ అనేది వర్తిస్తాయి. సో ఆ రూల్స్ అనేది ఇప్పుడు అడ్మిషన్ తీసుకుంటున్న ప్రతి స్టూడెంటు అండ్ తల్లిదండ్రులు వాటి మీద అవగాహన ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం ఆ రూల్స్ని కనుక చూస్తే, ఈ రూల్స్ పాటించకుండా వచ్చిన వాళ్ళకి ఇండియాలో పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబరు ఇవ్వబడకపోతే మనకి వచ్చే ఇబ్బందులు ఏంటి అంటే, మనం ఇండియాలో అఫీషియల్గా డాక్టర్గా ప్రాక్టీస్ చేయలేము, ఏదైనా హాస్పిటల్లో అఫీషియల్గా జాబు చేయలేము, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే పీజీ చదవటానికి కూడా మనకి ఎలిజిబిలిటీ అర్హత ఉండదు. సో మనకి ఇప్పుడు ఈ ఎన్ఎంసి రెగ్యులేషన్స్ ప్రకారంగా చదువుకోవాలి అన్నప్పుడు ఆ ఎన్ఎంసి రెగ్యులేషన్స్ ఏంటో మనం తెలుసుకుందాం. ముందుగా ఏ కంట్రీలో అయితే మనం వెళ్తున్నామో అక్కడ కనీసం 54 నెలల కోర్సు డ్యూరేషన్ ఉండాలి. 54 నెలలు అంటే 4.5 సంవత్సరాల పాటు మనము ఎంబీబీఎస్ ఆర్ ఎండి ఆర్ ఈక్వలెంట్ కోర్స్ అనేది చదవాల్సిన అవసరం ఉంది. ఈ కోర్సు డ్యూరేషన్ తోటి సంబంధం లేకుండా 12 నెలల పాటు ఇంటర్న్షిప్ అనేది అదే కాలేజీలో చదవాల్సిన అవసరం ఉంది. అంటే ఈ రూల్ పెట్టడానికి కారణం ఏంటంటే, ఇండియాలో ఉన్నట్టుగా చాలా కంట్రీస్లో మెడికల్ కాలేజీ స్టార్ట్ చేయాలి అని అంటే హాస్పిటల్ ఉండాలి అన్న రూల్ లేదు. ఎన్ఎంసి ఇంటెన్షన్ ఏంటంటే, మనం వెళ్ళి చదువుకునే కాలేజీలో హాస్పిటల్ అనేది ఉంటే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అనేది ఎక్కువ ఉంటుంది అన్న ఇంటెన్షన్ తోటి ఈ రూల్ పెట్టడం జరిగింది. సో మనం సెలెక్ట్ చేసుకునే కాలేజీకి కంపల్సరీ ఓన్ హాస్పిటల్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. మనం ఏ కంట్రీ అన్నా వెళ్ళండి, కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియంలో చదువుకోమని చెప్తుంది ఎన్ఎంసి. దీంతో పాటుగా Schedule 1 అని చెప్పి అందులో సుమారు 13 క్లినికల్ సబ్జెక్ట్స్ని మెన్షన్ చేయడం జరిగింది. ఆ క్లినికల్ సబ్జెక్ట్స్ 13 కూడా మ్యాండేటరీ కింద మనం వెళ్తున్న కంట్రీలో ఆ కాలేజీ కరికులంలో ఇవి కూడా ఇంక్లూడ్ అయ్యి ఉండాలి. ఎప్పుడైతే ఇవి ఇంక్లూడ్ అయ్యి ఉండాలి అండ్ అవి కూడా క్లినికల్ సబ్జెక్ట్స్ అయి ఉన్నాయో, దీనికి ఇంటర్న్షిప్కి ఉన్న లింక్ ఏంటంటే, ఇంటర్న్షిప్ అనేది మనం చదువుతున్న కాలేజ్ హాస్పిటల్లో చేస్తున్నప్పుడు ఆ హాస్పిటల్లో ఈ 13 డిపార్ట్మెంట్లు అనేది ఆపరేటివ్ ఉండాలి, అంటే రన్నింగ్లో ఉండాలి. అండ్ అన్ని డిపార్ట్మెంట్స్తో పాటుగా ఈ 13 డిపార్ట్మెంట్స్ మనం చదువుకొని రావాలి. అంటే మీరు వెళ్తున్న కాలేజీకి సొంత హాస్పిటల్ ఉండాలి, ఆ హాస్పిటల్లో మల్టీ స్పెషాలిటీ అంటే అన్ని డిపార్ట్మెంట్స్ ఉండేలాగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని తర్వాత అన్నిటికీ మించి అన్నిటికీ ఇంపార్టెంట్ పాయింట్ లైసెన్స్ గురించి చెప్తుంది.
ఈ లైసెన్స్ ఏంటంటే మీరు ఏ కంట్రీ అయితే వెళ్తున్నారో ఆ కంట్రీలో సిటిజన్స్ అంటే ఆ దేశ పౌరులు మెడిసిన్ని ప్రాక్టీస్ చేయడం, అంటే ఆ దేశ పౌరులు అక్కడ క్లినిక్ పెట్టుకోవచ్చు, లేకపోతే హాస్పిటల్లో డాక్టర్గా వర్క్ చేసే ప్రొవిజన్ కానీ ఏదైతే ఉందో దానికి సంబంధించి వాళ్ళకి ఎటువంటి లైసెన్స్ అంటే రిజిస్ట్రేషన్ అనేది ఇవ్వబడుతుందో అలాంటి లైసెన్సే, అలాంటి రిజిస్ట్రేషనే మనం కూడా తీసుకొని రావాలి. అంటే దీని అర్థం ఏంటంటే మనం ఏ దేశంలో అయితే చదువుకోవటానికి వెళ్తున్నామో ముందుగా మనల్ని డాక్టర్గా ఆ దేశం గుర్తించాలి అనేది ఎన్ఎంసి ఇంటెన్షన్. ఇవి అన్ని రూల్స్ అనేది పాటించకుండా మనం ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్ళిపోయి జాయిన్ అయిపోయి ఎంబీబీఎస్ కోర్స్ చేసేసి వచ్చి 6 ఏళ్ల తర్వాత ఆ సర్టిఫికేట్ ఎన్ఎంసి యాక్సెప్ట్ చేయకపోతే ఆ రోజున మనం బాధపడే కంటే ముందుగా దానికి సంబంధించి ఏ కంట్రీలో ఎలాంటి రూల్స్ ఉన్నాయి, ఎలాంటి రెగ్యులేషన్స్ ఉన్నాయి అనేది తెలుసుకోవాలి అనుకుంటే కింద డిస్ప్లే అవుతున్న మా నెంబర్కి కాల్ చేయండి. మా ఎక్స్పర్ట్స్ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్తో పాటుగా మీకు కావాల్సిన అన్ని డాక్యుమెంట్స్ అంటే ఏ కంట్రీలో ఎలాంటి పాలసీ ఉంది అనే డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ తోటి మీకు ఇవ్వడం జరుగుతుంది. మీకున్న అన్ని అనుమానాలు క్లియర్ చేయడం జరుగుతుంది. నా ఇప్పుడు ఈ ఎన్ఎంసి రూల్స్ గురించి తెలుసుకున్న తర్వాత చాలామంది ఏమంటారంటే సరే అక్కడ సిటిజన్స్కి లైసెన్స్ ఇస్తున్నారు కదా, అలాంటి లైసెన్సే మనకి ఇస్తారు కదా అని అడుగుతారు. సో ఆ లైసెన్స్ ఇచ్చే విధానం అనేది ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. అన్ని కంట్రీస్ సేమ్ పాలసీస్ అనేది ఫాలో అవ్వవు. మనం వెళ్తున్న కంట్రీలో ఉన్న లైసెన్సింగ్ పాలసీ ఏంటనేది మనం తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. కొన్ని దేశాల్లో వేరే లైసెన్స్ ఇస్తారు, దాంతో మనము డాక్టర్గా ప్రాక్టీస్ చేసే అర్హత ఉండదు, అంటే ఇండిపెండెంట్గా మెడికల్ ప్రాక్టీస్ చేసే అర్హత లేదు అని అంటే ఆ లైసెన్స్ అనేది మనకి ఎన్ఎంసి యాక్సెప్ట్ చేయదు. అలా కాకుండా కొన్ని దేశాల్లో మనకి లైసెన్స్ అనేది లైసెన్సింగ్ ఎగ్జామ్ పెట్టి ఆ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఇవ్వటం జరుగుతుంది. ఆ ఎగ్జామ్ అనేది కొన్ని దేశాల్లో ఇంగ్లీష్లో పెడతారు, కొన్ని దేశాల్లో వాళ్ళ భాషలో పెడతారు. వాళ్ళ భాషలో పెట్టే లైసెన్సింగ్ ఎగ్జామ్ అనేది ఈజీగా పాస్ అవ్వచ్చు అని చాలామంది అనుకుంటారు. ఒక సింపుల్ లాజిక్ అందరూ మిస్ అయ్యే పాయింట్ ఏంటంటే మనకి చిన్నప్పటి నుంచి మనము మాట్లాడుతూ నేర్చుకుంటూ చదువుతూ రాయటం వచ్చిన తెలుగు భాషలో ఒక ఫిజిక్స్ ఎగ్జామో లేకపోతే ఒక కెమిస్ట్రీ ఎగ్జామో ఒక బయాలజీ ఎగ్జామో పెడితే పాస్ అవ్వలేని పరిస్థితుల్లో మన పిల్లలు ఉన్నప్పుడు ఇంకో కంట్రీకి వెళ్ళి 6 ఏళ్ల పాటు మనం అక్కడ ఎంబీబీఎస్ కోర్స్ అనేది ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటూ వాళ్ళ లాంగ్వేజ్లో అంటే లోకల్ లాంగ్వేజ్లో లైసెన్సింగ్ ఎగ్జామ్ క్లియర్ చేయడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు. ఇవన్నీ కూడా మీరు అడ్మిషన్ తీసుకోవడానికి ముందే ఏ కంట్రీకి వెళ్తున్నామో ఆ కంట్రీలో ఉన్న లైసెన్సింగ్ పాలసీస్ ఏంటి, ఏ పాలసీస్ ఫాలో అయితే మనకి ఆ కంట్రీ సిటిజన్కి వచ్చినట్టుగా మనకి కూడా మెడికల్ ప్రాక్టీస్ లైసెన్స్ వస్తుంది అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ చాలామంది పేరెంట్స్ ఏంటంటే పలానా చోట 20 లక్షల్లో అయిపోతుందండి, పలానా చోట 22 లక్షల్లో అయిపోతుంది, 18 లక్షల్లో అయిపోతుంది అని చెప్పి చెప్తుంటారు. మనం చూడాల్సింది 18 లక్షల్లో అయిపోతుందా 20 లక్షల్లో అయిపోతుందా అనే కంటే ఆ చెప్పిన 20 లక్షల్లో ఏమేమి కవర్ అవుతున్నాయి అంటే కాలేజీ ఫీజు కవర్ అవుతుందా, హాస్టల్ ఎక్స్పెన్సెస్ కవర్ అవుతున్నాయా, ఫుడ్ ఎక్స్పెన్సెస్ కవర్ అవుతున్నాయా, వీసా రెన్యువల్స్ కవర్ అవుతున్నాయా, ఎవ్రీ ఇయర్ ఇండియాకి వచ్చి వెళ్ళే ఫ్లైట్ టికెట్స్ కవర్ అవుతున్నాయా, మెడికల్ ఇన్సూరెన్స్ లాంటిది ఏదైనా ఉంటే అవి కవర్ అవుతున్నాయా, ఇలాగా అనేక ఎక్స్పెండిచర్స్ ఉంటాయి. వాటికి సంబంధించినవి అన్నీ కవర్ అవుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. దీనికి సంబంధించి ఇంతకుముందు ఆల్రెడీ మనం ఒక వీడియోలో చెప్పుకున్నాము ఎక్స్పెన్సెస్ ఏమేమి ఉంటాయి అనేది. దాని గురించి మళ్ళీ ఒకసారి చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఉంటుంది. ఒకసారి ఎక్స్పెండిచర్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఎంత బడ్జెట్ వస్తుంది అనేది మీరు ఆ వీడియో చూడండి, క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనము ఈ లైసెన్సింగ్ పాలసీ గురించి మాట్లాడుకున్నప్పుడు దీంతో పాటుగా మనం తెలుసుకోవాల్సిన అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఏ కాలేజీ చూస్ చేసుకోవాలి, ఏ కన్సల్టెన్సీని చూస్ చేసుకోవాలి. సో కాలేజీ చూస్ చేసుకునేటప్పుడు ప్రైవేట్ని చూస్ చేసుకోవాలా, గవర్నమెంట్ కాలేజ్ని చూస్ చేసుకోవాలా, అండ్ ఆ కాలేజీ ఎక్కడ ఉండాలి అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే మన ఇండియాలో ఉన్నట్టుగా మనం ఇప్పుడు అబ్రాడ్లో ఎంబీబీఎస్ చదువుకోవడానికి వెళ్తున్న కంట్రీస్లో చాలా కంట్రీస్లో లో పాపులేటెడ్ కంట్రీస్ ఉంటాయి. అంటే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది.
డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ తక్కువ ఉన్నప్పుడు అక్కడ కూడా వెళ్ళి మనము వేరే రూరల్ ఏరియాస్ అంటే క్యాపిటల్ సిటీ కాకుండా వేరే ప్లేసెస్కి వెళ్ళి మనం అడ్మిషన్ తీసుకుంటే అక్కడ క్లినికల్ ఎక్స్పోజర్ అంటే క్లినికల్ సబ్జెక్ట్స్కి వెళ్ళినప్పుడు పేషెంట్స్ అనేది తక్కువ మంది ఉంటే క్లినికల్ ఎక్స్పోజర్ అనేది మనకి కూడా చాలా తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో మ్యాక్సిమం మనము చూస్ చేసుకోవాల్సిన కాలేజీ క్యాపిటల్ సిటీలో ఉండేట్టుగా చూస్ చేసుకోవాలి. అండ్ క్యాపిటల్ సిటీలో ఉన్న కాలేజీకి ఓన్ హాస్పిటల్ ఉండేట్టుగా చూడండి. ఆ హాస్పిటల్లో అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి. ఎటువంటి కన్సల్టెన్సీస్ని సెలెక్ట్ చేసుకోవాలి. మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారనో లేకపోతే వాళ్ళ ద్వారా వీళ్ళు వెళ్ళారనో ఇంకోళ్ళు వెళ్తున్నారని మేము వెళ్తున్నామనో కాకుండా మనకి వెళ్తున్న కన్సల్టెన్సీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా, గైడెన్స్ ఇస్తున్నారా, మన 6 years MBBS జర్నీలో మనతో పాటు ఉండి కావాల్సిన సపోర్ట్ ఇస్తున్నారా, ఇవన్నీ కూడా చెక్ చేసుకొని అడ్మిషన్ తీసుకోండి. మీరు కానీ మీ పిల్లలు కానీ సక్సెస్ఫుల్ డాక్టర్స్ అవ్వాలనేదే మా అంబిషన్ అండ్ మా ఇంటెన్షన్ కూడా అదే. సో మీకు కావాల్సిన ఏ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ కోసమైనా సరే కింద డిస్ప్లే అవుతున్న మా నెంబర్కి కాల్ చేయండి. మీకు అన్ని రకాల క్వెరీస్ క్లారిఫై చేయబడతాయి అండ్ విత్ డాక్యుమెంటెడ్ ప్రూఫ్తో సహా మీకు అవి క్లారిఫై చేయబడతాయి. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ దాకా చేరాలి అని అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.